హలో డ్రామా లవర్స్, ఎలా ఉన్నారు? అలాగే ఈ ఎపిసోడ్ ఏమ్రా అంటే కొంచెం చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉండబోతుంది. ప్లీజ్ ఈ ఎపిసోడ్ని అయితే కొంచెం అందరికీ షేర్ చేయండి. అలాగే లైక్ చేసేయండి. మీరు లైక్ చేసే కొద్దికి చాలా వ్యూవర్స్కి అయితే రీచ్ అవుతుంది వీడియో. మరొక విషయం, నేను ప్లీజ్ ఫీల్ ఇట్ ఈజీ మిస్టర్ లింగ్ అనే డ్రామాని చెప్తున్నా. వీళ్ళు చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ప్లీజ్ దాన్ని యాక్సెప్ట్ చేయండి. లేదంటే ఆ డ్రామాని నిలిపేస్తాను నేను. నాకు చాలా వ్యూవర్స్ రాలేదంటే ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి. ఇంకా డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా గుర్తుపెట్టుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేసేయండి. ఇంకా మన యాంగ్ నిద్రపోతూనే ఉంటుంది కదా. యాంగ్ అలాగే నిద్రపోతూ ఉంటుంది చాలా సేపు. యాంగ్ వండుకొని ఒక కళ అయితే కంటుంది. అందరూ తననైతే బ్లేమ్ చేసినట్టు ఒక కళ అయితే కని ఉలిక్కిపడైతే లేస్తుంది. ఏంటి ఇలాంటి కళ వచ్చింది నాకు అనేసి మన యాంగ్ అయితే భయపడుతూ ఉంటుంది. తర్వాత అక్కడికి పని మనిషి అయితే వచ్చి, మేడం మీకేమన్నా కావాలా అనేసి అడుగుతుంది. లేదు నాకేమొద్దు, ఇప్పుడు టైం ఎంత అనేసి అంటుంది. ఇప్పుడు టైం వచ్చి ఇంకాసేపు ఉంటే మధ్యాహ్నం భోజనం తింటాము మేడం అనేసి అంటుంది. ఏంటి ఇంతసేపు నిద్రపోయానా అనేసి ఆలోచించి మన యాంగ్ వండుకొని మన షన్ను దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. వాడు స్టడీ రూమ్లో అయితే ఉంటాడు. అక్కడికైతే వెళ్ళి షన్ను ఎక్కడబ్బా అనుకుంటా అంటే ఇక్కడ అనేసి అంటాడు వాడు. సరే అని తన దగ్గరికి అయితే వెళ్తుంది. ఏం చేస్తున్నావు అనేసి అడుగుతుంది. షన్ను వండుకొని రిపోర్ట్స్ కేస్ ఫైల్స్ అంతా రాసి పెడుతున్నాను అనేసి అంటాడు. అంటే అనేసి అంటుంది. అవును, రాజమాత ఒప్పుకుంది ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేట్ చేయమని, మన పర్మిషన్ అయితే గ్రాంటెడ్ చేసింది అనేసి అంటాడు. ఏంటి అవునా, నువ్వు నాకు చెప్పనే లేదే అనేసి వాడినైతే ఒక్కటి పీకి మాట్లాడిస్తూ ఉంటుంది. ఒకటి పీకేసిన తర్వాత సారీ సారీ అనేసి అంటుంది. నేను ఎంత భయపడ్డానో తెలుసా అనేసి అంటుంది. మళ్ళా ఇప్పుడు ఏమైపోయింది అనేసి అంటాడు. తర్వాత వండుకొని మన యాంగ్ వండుకొని లొడా లొడాని వాగేస్తుంది. షన్ను ఒక చూపుతో ఇలా చూస్తాడు. ఏమన్నా తప్పు మాట్లాడానా, సారీ అనేసి అంటుంది. దానికి నువ్వేం తప్పు మాట్లాడలేదులే అనేసి అంటాడు. అంతే, అక్కడి నుంచి ఆ కేసు ఫైల్స్ అయితే తీసుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. షన్ను ఇలా అనుకుంటాడు, దీని వాగుడు ఎప్పుడు తగ్గుతుందో ఏంటో అనేసి. తర్వాత మన హ్యాంగ్ వండుకొని చూచు దగ్గరికి అయితే వెళ్ళి ఇతర రాజమాత అంతా ఒప్పుకుంది అనేసి చెప్తుంది. దానికి చూచు హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత ఇలా చెప్తుంది చూచు, ఏంటి షన్ను బాస్ గారు మీతో మంచిగానే ఉంటున్నారా, ఇంత కేసు ఫైల్స్ ఇంత డీటెయిల్గా ఇచ్చేస్తున్నారు కదా అనేసి అంటుంది. మంచివాడే కానీ ఎప్పుడు చూసినా గుర్రుమని ఆ ఫేస్ అయితే పెట్టుకుంటాడు. అస్సలు బాగోడు అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అంటే ఇద్దరు వెళ్ళిపోతారు. ఇదంతా మన షన్ను అయితే వినేస్తాడు. మన షన్ను వండుకుని డల్గా అయితే ఫేస్ పెట్టుకొని, జిన్లిన్ నేను నిజంగా బాగలేనా అనేసి అంటాడు. దానికి జిన్లిన్ షాక్ అయిపోయి, అదేం లేదు మీరు చాలా బాగున్నారు అనేసి అంటాడు. సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అనేస్తాడు. జిన్లిన్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అక్కడ యాన్గుని అయితే వస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు ఇలా రా అనేసి జిన్లిన్ అయితే యాన్గుని అని పిలుచుకొని వెళ్ళిపోతాడు. ఏంటి ఆగు, షన్ను బాస్ గారికి ఈ ఫుడ్ ఇచ్చేసి రాని అనేసి అంటుంది. అదేం కుదరదు, ఆయన చాలా కోపంలో ఉన్నారంటే పర్వాలేదు, ఎంత కోపంలో ఉన్నా నేను కూల్ చేస్తానులే అనేసి అంటుంది. నువ్వు అస్సలు కూల్ చేయలేవు కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, అసలు జన్షు వర్క్షాప్కి మీ పేరెంట్స్కి ఏంటి సంబంధం అనేసి అంటాడు. ఏంటి మా పేరెంట్స్ని సస్పెక్ట్ చేస్తున్నావా అనేసి మన యాన్గుని అయితే వాడి మీద కోప్పడి వెళ్ళిపోతుంది. సారీ గాయస్, ముందు ఎపిసోడ్లో చెప్పినట్టు మన యాన్గునియా పేరెంట్స్ అయితే చనిపోయింటారు, తన రిలేటివ్స్ చనిపోయింటారనమాట. పేరెంట్స్ బతికే ఉంటారు. తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోకి ఈ బటర్ఫ్లైస్ వెళ్ళి ఇల్లునంతా ధ్వంసం చేసి అంతా ధ్వంసం చేస్తూ ఉంటుంది. అలా కొంచెంగా ధ్వంసం చేస్తూ ఉండగా చాలా గాసిప్స్ అయితే అయిపోతుంది. జనాలంతా చెప్పుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇతర ఆ పక్కనూర్లో ఇలా జరిగిందంట, ఆ పక్కనూర్లో ఇలా జరిగిందని చాలా గాసిప్స్ అయితే చెప్పుకుంటూ ఉంటారు. మరో పక్క మనకి ప్రిన్స్ యోంగి అయితే చూపిస్తారు. ప్రిన్స్ యోంగి వండుకొని మేనేస్ టెంపుల్కి అయితే వెళ్ళి ఉంటుంది. అక్కడ ఒక లేడీ ఉంటుంది కదా, ఆ లేడీ వచ్చి మన ప్రిన్స్ యోంగికి ఆంటీ అనమాట. ఆంటీ, అంకుల్ చనిపోతే మీరెందుకు దర్యాప్తు చేయలేదు అనేసి అంటుంది. అవసరం లేదమ్మా అనేసి అంటుంది. ఎందుకంటే ఇలా చెప్తున్నారు, అంకుల్ చనిపోయినప్పుడు మీరు దర్యాప్తు ఎందుకు, అది సస్పెక్ట్ మర్డరే కదా అనేసి అంటే, చనిపోయింది ఎవరో తెలుసు కూడా నేను ఎలా దర్యాప్తు చేపించి పట్టుకోమంటావు చెప్పు, ఆ వ్యక్తి ఎవరికి దొరకలేదు, నాకు మాత్రం దొరుకుతాడని గ్యారెంటీ ఏంటి అనేసి అంటుంది. ఆ వ్యక్తి వచ్చి చాన్ హూనే కదా అనేసి అంటుంది. హా అమ్మా అనేసి అంటుంది.
అలా వాళ్ళిద్దరూ చాలాసేపు అయితే మాట్లాడుకొని మన ప్రిన్స్ యోంగి బయటకైతే వస్తుంది. అలా బయటకొస్తే అక్కడ షన్ను గూడా ఉంటాడు. "షండు నువ్వేంటి ఇక్కడ?" అనేసి అంటుంది. "ఏం లేదు. కేస్ ఇన్వెస్టిగేషన్ మీద వచ్చా" అనేసి అంటాడు. అలా వాళ్ళిద్దరమైతే మాటల యుద్ధమే జరుగుతుందనమాట. అంటే ఒకరికొకరు తిట్టుకోరు. మాటల్లోనే కొంచెం పవర్‌ఫుల్ మాటలైతే చెప్పుకుంటారు. మరుసటి రోజు పొద్దున్నే యాపెన్ వండుకొని ఒక 2 బాక్సులైతే తెప్పిస్తాడు. ఆ బాక్సులు ఓపెన్ చేస్తే మన యాన్గునియా పేరెంట్స్ అయితే ఉంటారు. అది అంకుల్ చూసేసి మాస్టర్‌నైతే పిలుస్తాడు. అంటే షండూననమాట. ఆయన మాస్టర్ గూడా అనేసి అంటాడు. పిలుస్తాడు. షన్ను అయితే బయటకొస్తాడు. యాన్గునియా గూడా వచ్చి వాళ్ళ పేరెంట్స్‌ని అయితే కలుస్తుంది. "ఈ అబ్బాయి మమ్మల్ని ఎత్తుకొచ్చేసాడమ్మా" అనేసి అంటూ ఉంటాడు. యాంగ్ వండుకొని "ఏంటి ఇలాంటి పని చేసేదానా" అనేసి అంటే "ఇంకేం చేయమంటావు" అనేసి యాపెన్ మాట్లాడుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ క్లోజ్‌గా మాట్లాడడం చూసేసి మన షన్నుకైతే చాలా అంటే చాలా మండిపోతుంది. తర్వాత యాన్గునియా వండుకొని "షన్ను గారు మా పేరెంట్స్ వచ్చారు మాట్లాడదురు రండి" అనేసి అంటుంది. అలాగే వాళ్ళు మీతో కొంచెం కొన్ని మాటలు షేర్ చేసుకోవాలా అనేసి అంటుంది. దానికి మన షన్ను వండుకొని యాంగ్ ఇవంతా నువ్వే చూసుకో నాకు కొంచెం పనుంది అనేసి అక్కడి నుంచి అయితే చాలా అంటే చాలా కోపంగా వెళ్ళిపోతాడు. తర్వాత వండుకొని మన యాన్గునియా వండుకొని వాళ్ళ పేరెంట్స్ అయితే రండి రూమ్కి తీసుకెళ్తా అనేసి తీసుకెళ్తుంది. మరోపక్క అపెన్ కూడా ఇంక నేను వెళ్తా అని చెప్పి మన యాంగ్కి అయితే చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత మన యాంగ్ వండుకొని షన్నుని అయితే తీసుకువస్తుంది యాంగుని ఆ పేరెంట్స్ దగ్గరికైతే. అక్కడికైతే వాళ్ళు వచ్చి ఇలా ఆడతారు. షన్ను అలాగే యాంగ్ వండుకొని ఇద్దరు ఇలా ఆడతారు. అసలు జన్షు వర్క్ షాప్కి మీకు రిలేషన్ ఏంటి? ఎందుకు యాన్గునియా దాని మీద ఎక్కువ ప్రెజర్ పెడుతూ ఉంటుంది ఎందువల్ల అనేసి అడుగుతారు. మీరు నిజం చెప్తారా లేదా అనేసి కొంచెం గట్టిగానే అడుగుతారనమాట. దానికి వాళ్ళు భయపడి వాళ్ళు నిజమైతే చెప్తారు. జన్షు వర్క్షాప్కి మాకు ఎటువంటి సంబంధం లేదు కానీ మా రిలేటివ్స్ చనిపోయింది జన్షునే చంపింది అనేసి అంటారు. అంటే జన్షు వర్క్షాప్ దగ్గర కాదా అంటే కాదు. మరెందుకు యాన్గునియా అలా చెప్పిందంటే మేమే కావాలని తనకు అబద్ధం చెప్పాము అనేసి అంటారు. లేదంటే తను ప్రమాదంలో పడుతుందని అలా చెప్పాము అనేసి అంటారు. ఇదంతా మన యాన్గునియా అయితే వినేస్తుంది. వెంటనే వచ్చి ఎందుకు ఇలా నాతో అబద్ధం చెప్పారనేసి వాళ్ళ పేరెంట్స్ మీద కోప్పడుతుంది. వాళ్ళ పేరెంట్స్ చాలా ఎమోషనల్‌గా అవుతారు. నువ్వు కూడా మాకు దక్కకుండా పోతే ఇంకెలా అనేసి బాధపడతారు. తర్వాత అందరూ కొంచెం ఎమోషనల్ అయిపోతారు. తర్వాత యాంగు అలాగే షన్ను వండుకొని స్టడీ రూమ్‌లో వాళ్ళ బుక్స్ అంతా సెర్చ్ చేసుకుంటూ ఉంటారు. మన యాంగ్ ఇలా అంటుంది. మళ్ళీ షన్షు పేరు వింటాను అనుకోలేదు. ప్రతిదిక్క ఆ పేరే వింటున్నా అని మన యాంగ్ అయితే అంటుంది. అలా వాళ్ళిద్దరూ ఆ కేసు గురించి కూర్చొని మాట్లాడుతూ ఉండగా అక్కడికైతే జిన్లిన్ అయితే వస్తాడు. బాస్ మీ ప్రిన్స్ యోంగి గారు కబురు పంపించారు. ఆమె చిన్నగా పార్టీ ఏదో చేస్తున్నారంట. మిమ్మల్ని ఇన్విటేషన్ పంపించారు అనేసి అంటుంది. దానికి షన్ను అనుకుని సరే అనేసి అంటాడు. సరే రా యాంగ్ సరదాగా వెళ్ళేసి వద్దాము అనేసి అంటాడు. మన యాంగ్ చేపట్టుకొని అయితే తీసుకెళ్ళిపోతాడు. ఆడ వాళ్ళిద్దరైతే కలిసే వెళ్తారు. సియోంగి వండుకొని వాళ్ళిద్దరిని అయితే రిసీవ్ చేసుకుంటుంది. తర్వాత వాళ్ళు అక్కడ కూర్చుండగా పార్టీ అంటే ఒక లేడీస్ గ్రూప్ వచ్చి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉండగా అక్కడికి ప్రిన్స్ యోంగి కూతురు అయితే వస్తుంది. అలా రావడంతో అందరూ లేచి మళ్ళీ రిసీవ్ చేసుకుంటారు. తర్వాత మళ్ళీ న్యూ డ్యాన్స్ అనేసి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉంటారు. అప్పుడు కూడా మన షన్ను అలాగే యాంగ్ వండుకొని కేసు గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ గ్రూప్లోంచి ఒక అమ్మాయి వండుకొని సడన్గా ఒక గాల్లోకి లేచి బటర్ఫ్లైస్ని అయితే వదులుతుంది అంతే. షన్ను వండుకొని వచ్చి అడ్డుకుంటాడు. అంటే ప్రిన్స్ యోంగి కూతురు మీద అయితే వదులుతుంది. మన షన్ను వచ్చి అడ్డుకుంటాడు. మన షన్ను అలాగే జిన్లిన్ అయితే అందరూ సైనికులు అయితే అందరూ ఫాలో అవుతారు. మన యాంగ్ కూడా వెళ్తుంది. తర్వాత ఒక ముసుగమ్మాయి అయితే అడవిలో వెళ్తుండగా సడన్గా అక్కడికి షన్ను అయితే వస్తాడు. వచ్చి ఏంటి నన్ను పట్టుకుందామనేసే వచ్చావా అనేసి ఆ అమ్మాయి వండుకొని అంటుంది. ఏంటి డౌటా అనేసి అంటాడు షన్ను వండుకొని. అలా తను ఓవర్గా బిల్డప్ ఇస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు అచ్చు వాళ్ళ నాన్నతో ఒక ముసుగు లేడీ మాట్లాడుంటుందని చెప్పుంటాను కదా స్టార్టింగ్‌లో. ఆ లేడీ మాటలు మారగానే అనిపిస్తుంది. మన షన్నుకి ఒక డౌట్ క్లియర్ అవుతుంది. ఆ లేడీ, ఈ లేడీ ఒకటే అనేసి. అలా ఉన్నట్టుండి వాళ్ళిద్దరి మధ్య అయితే పోటీ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే ఒకరు మించిన ఒకరు స్కిల్స్ అయితే ఉపయోగించి యుద్ధం అయితే చేస్తారు. ఆ లేడీ అలసిపోతుందేమో తెలీదు గానీ ఒక పౌడర్‌ని అయితే చల్లుతుంది. మన షన్ను అయితే అడ్డుగా చెయ్యైతే పెట్టుకుంటాడు. తను తప్పించుకుందనుకునేలాగా మన యాంగ్ వండుకొని తనని అయితే పట్టుకుంటుంది. అంటే యాంగ్ అక్కడికొస్తుందనమాట.
యాంగ్ అయితే పట్టుకుంటుంది. యాంగ్‌కి అలా పట్టుకున్నప్పుడు ఒక విషయం అయితే అర్థమవుతుంది. అందువల్ల తను వీక్‌గా పట్టుకొనేస్తుంది. తననైతే తోసేస్తుంది. మన షన్ను వచ్చి మన యాంగ్‌ని అయితే పట్టుకుంటాడు. అక్కడికి మళ్ళీ బటర్‌ఫ్లైస్ అయితే వస్తాయి. అంతే షన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా అనేసి యాంగ్‌ని అయితే తీసుకెళ్ళిపోతాడు. తర్వాత మనకి ప్రిన్స్ యోంగి అయితే చూపిస్తారు. ఎందుకిలా నువ్వు నా కూతురు మీద అటాక్ చేశావనేసి ఆ అమ్మాయిని అడుగుతూ ఉంటుంది. నాకు తెలీదు అనేసి చెప్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ఒక ట్రాన్స్‌లో ఉంటుందన్నమాట. తర్వాత ఆ అమ్మాయిని బంధించమని ప్రిన్స్ యోంగి అయితే చెప్తుంది. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి బంధిస్తారు. తర్వాత మనకి చెన్ హూని చూపిస్తారు. అంటే ఆ లేడీ ఇంచో యుద్ధం చేసింది కదా, ఆమె పేరే చెన్ హూ అనమాట. ఆమె ఎవరో కాదు, మనకి ఆల్రెడీ అటాక్ చేసింది కదా ఒకసారి యాంగ్ కవింగ్ అలాగే మిస్టర్ హ్యాన్ని బంధించింది కదా, ఈమె ఒక్కరే అన్నమాట. ఆమె తగిలిన గాయానికైతే మందు పూస్తుండగా అక్కడికి మాస్క్ వ్యక్తి అయితే వస్తాడు. ఆ మాస్క్ వ్యక్తి ఎవరో కాదు, లై అన్నమాట. అదే మనకెప్పుడు లై ఉంటాడు కదా మాస్టర్గా, ఆ లై అన్నమాట. అంటే ఈ చూచూ రింగ్ ఇచ్చింది కూడా ఇతనికే అన్నమాట. వాడొచ్చి ఏంటి షన్ను అటాక్ చేశాడా అనేసి అంటుంది. అవును, ఆ షన్ను నేను వదలను అనేసి అంటాడు. అలాగే లై కూడా ఆ షన్ను నేను కూడా వదలను అనేసి షన్ను మీద అయితే చాలా ఇద్దరు రగిలిపోతారు. మరోపక్క మనకి యాంగ్ని అలాగే షన్నునైతే చూపిస్తారు. షన్ను వండుకొని యాంగ్కి తగులుంటుంది కదా గాయము, చేయికి తగులుంటుంది అనమాట. ఆ గాయానికైతే మందు రాస్తూ ఉంటాడు. నువ్వెందుకు ఇంత రిస్క్ తీసుకున్నావు అనేసి షన్ను వండుకొని అడుగుతాడు. లేదు, తనని నేను గట్టిగానే పట్టుకున్నాను, కానీ తనకి రైట్ సైడ్ హార్ట్ కొట్టుకోవడం వల్ల నాకు కన్ఫ్యూజ్ అయ్యి తననైతే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, అనుకొని నేను నొట్టేసి వెళ్ళిపోయింది అనేసి అంటుంది. అక్కడికి కరెక్ట్గా మళ్ళీ జిన్లిన్ అయితే వస్తాడు. బాస్ పిలిచారంట అనేసి వస్తాడు జిన్లిన్. ఆ లేడీ ఎక్కడుందో వెంటనే సెర్చ్ చేయి అనేసి అంటాడు జిన్లిన్. ఇంకోటి, మీ మేడం జాగ్రత్తగా చూసుకో, అలాగే రూమ్ దాటనివ్వకు అనేసి చెప్పేసి వెళ్తాడు. అలా ఆ లేడీ కోసం అయితే మన షన్ను అయితే సెర్చ్ చేస్తూ ఉంటాడు. అక్కడికి అంకుల్ వండుకొని బాస్ గారు మేడంని కిడ్నాప్ చేసేసారు, కనిపించడం లేదు అనేసి అంటాడు. అసలు ఏమైంది అనేసి షన్ను వండుకొని అడుగుతాడు. అప్పుడు మనకి స్టోరీ ఏంటో చూపిస్తారు. యాంగ్ ఇంట్లో ఉన్నప్పుడు జనాలంతా బయట అరిచి బయట పెడుతూ ఉంటారు. ఏమైంది అనేసి మన యాంగ్ అయితే వచ్చి అడుగుతుంది. లేదు, బయట జనాలకి సమస్య అంటే షన్ను కోసం వచ్చారు, షన్ను గారు ఇంట్లో లేరు కదా అనేసి అంకుల్ అంటాడు. లేకపోతే ఏముంది, మనమన్నా తెలుసుకోవాలి కదా, బయట ప్రజల సమస్యలు మనమే కదా చూసుకోవాలి అనేసి మన యాంగ్ వండుకొని ఫోర్స్ చేసి మరీ తలుపు అయితే ఓపెన్ చేపిస్తుంది. బయట వచ్చి చూస్తే ఎవరు ఉండరు, కానీ ఒక పొగ అయితే వస్తుంది. ఆ పొగ వచ్చినప్పుడు అందరూ సృహ కోల్పోతారు. మన యాంగ్ని ఒకరొచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతారు. అది చెప్పడంతో షన్ను వండుకొని వెంటనే రా, ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి అనేసి మన షన్ను అయితే వెళ్తాడు. తర్వాత మనకి ఆ లేడీని అయితే చూపిస్తారు. ఆ లేడీ వండుకొని ఒక ఊరిని అయితే తన గుప్పెట్లో పెట్టుకుంటుంది. ఆ జనాలంతా ఆ లేడీని అయితే కొలుస్తూ ఉంటారు. అంటే ఆ జనాలు కూడా ఒక ట్రాన్స్లో ఉంటారనమాట. అక్కడ మన యాంగ్ని అయితే బంధించి ఉంటుంది. అక్కడికి షన్ను వస్తాడు. అక్కడికి వచ్చే స్మెల్ కూడా మన షన్నుకి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని పీల్చకుండా మన షన్ను అయితే మళ్ళీ యుద్ధంలోకి దిగుతాడు ఆ లేడీ దగ్గరికి అయితే. అలా వాళ్ళిద్దరి మధ్యన యుద్ధం అయితే జరుగుతూ ఉంటుంది. వెంటనే ఆ లేడీ వండుకొని యాంగ్ కట్టిన దారాన్ని అయితే కట్ చేసేస్తుంది. వెంటనే షన్ను వండుకొని యాంగ్ని అయితే పట్టుకొని తీసుకొచ్చుకుంటాడు. మన యాంగ్ సృహలోకి వచ్చి షన్ను అనేసి అంటుండగా షన్నుని వచ్చి ఆ లేడీ వచ్చి ఒక పోట అయితే పొడుస్తుంది భుజం దగ్గర. అంతే, కత్తి బాగా దిగుతుంది. తర్వాత మళ్ళీ షన్ను వండుకొని అటాక్ చేస్తారు. ఇద్దరు వేరు పక్కల అయితే పడిపోతారు. మళ్ళీ ఆ లేడీ వండుకొని షన్ను మీద అటాక్ అయితే వస్తుంది. షన్ను వండుకొని కత్తి ఇసిరేస్తాడు. అంతే, తన మెడ కట్టాయి కింద పడిపోతుంది. తర్వాత షన్ను కూడా సృహ కోల్పోతాడు. మన యాంగ్ అంటే చాలా ఏడుస్తుంది. వాడు సృహ కోల్పోయే కాళ్ళకి అక్కడ చుట్టుపక్కల ఎవరు రారు. వర్షం కూడా స్టార్ట్ అయిపోతుంది. అక్కడికి జిన్లిన్ రావడంతో వెంటనే జిన్లిన్ అని గట్టిగా అరిచి ఇలా పిలుస్తుంది. త్వరగా తీసుకెళ్దాం పదా అనేసి జిన్లిన్ అయితే సైనికులతో షన్నుని అయితే తీసుకెళ్తారు. అక్కడ ఇంకొక ముసుగు లేడీ అయితే ఉంటుంది. తను ఏడుస్తూ ఉంటుంది. తను ఎవరి కోసం ఏడుస్తుందో తెలియదు, కానీ ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడితో ఎపిసోడ్ 18 అయితే కంప్లీట్ అవుతుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ బాగా షేర్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోకి లైక్స్ బాగా ఇవ్వండి. లైక్స్ మీరు ఇచ్చే కొద్దికి చాలామంది వ్యూవర్స్కి అయితే వెళ్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు ప్లీజ్. మరొక వీడియోలో కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్.